హలో! మనమైతే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రెసిపీ చేస్తున్నామనమాట. చాలా బావుంటది ఇది. ఇది కేఎఫ్‌సీ అని చెప్పలేను గానీ, ఎందుకంటే కేఎఫ్‌సీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు అవన్నీ ఏస్తారు. మన దగ్గర అవి దొరకవు. ఒకవేళ దొరికినా అనవసరం అనిపిస్తది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న దాంట్లతోనే సేమ్ కేఎఫ్‌సీ టేస్ట్ వచ్చేలాగైతే చేసుకోవచ్చనమాట. అది గాక అందరూ అవి తీసుకురండి, ఇవి తీసుకురండి అన్నప్పుడు చాలామంది అవన్నీ ఇంగెక్కడ తెచ్చుకుంటావులే అని చేసుకోరు. సో అలా కాకుండా నేను మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎట్లా చేసుకోవాలో అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే మిరియాల పొడి వేసేసుకోండి, ఆ తర్వాత కొంచెం కారం పొడి వేసేసేసుకోండి, అండ్ దాంట్లోనే ఉప్పు కూడా వేసేసుకోండి అనమాట. అంటే నార్మల్గా అయితే ఇక్కడ మామూలుగా పెరుగు అవన్నీ వేస్తారు, కాకపోతే మనం పాలు వేయాలా, అందుకే అక్కడే అనమాట. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు వేసినప్పుడు. నేనైతే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాను, మీరేం వేసేసుకోవద్దండి. మీరు నార్మల్గా గార్లిక్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. గార్లిక్ పౌడర్ అనేది ఉంటుంది ఒకటి, అది వేసేసుకోండి. అండ్ తర్వాత కొంచెం సోయా సాస్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, నా కాన్సెప్ట్ ఏంది, మనం కేఎఫ్సీ అని పేరు పెట్టద్దు. ఇదొక ఫ్రైడ్ చికెన్, బట్ టేస్ట్ మాత్రం కేఎఫ్సీ లాగా వస్తుంది. అండ్ ఆల్సో మనం ఏమి పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నీ కొనుక్కొని రాల్సిన పని లేదు. మన ఇంట్లో ఏ ఉంటే అవి, జనరల్గా అందరి ఇంట్లోనూ గోబీ మంచూరియా చేసుకుని కొనుక్కొని తెచ్చుకుంటారు కదా, అవే చాలు. అంతకు మించి ఏమీ ఎక్కువ తెచ్చుకోవద్దండి, ఎందుకంటే అంత అవసరం ఏం లేదు. అనవసరంగా ఓవర్ యాక్షను. దానికన్నా టేస్ట్ మనదే బాగుంటుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఎందుకంటే నేను ఒక్కసారి కాదు, ఇప్పటికి ఒక 5-6 సార్లు చేసి ఉంటాను. ప్రతిసారి కేఎఫ్సీ కన్నా బాగుంటుంది. అంటే మా ఇంట్లో వాళ్ళు కదా అట్లా చెప్తారని అస్సలు అనుకోద్దండి. ఒకసారి నన్ను నమ్మి ఇట్లా చేయండి. కేఎఫ్సీ కన్నా ఇదే బాగుంటుంది. తక్కువ ఖర్చు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక బకెట్ కొనాలంటే 800-900, దాంట్లో కనీసం పట్టుమని 10 పీసులు రావు. ఇట్లా ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని చేసుకున్నారనుకో ఇంకంతే హెవెన్ అనమాట. సో నేనైతే ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసినాను, బట్ మీకు అది చూపిలేదు. నేను అట్లీస్ట్ అంటే ఒక 2.5 hours అయితే పెట్టేసినాను. ఇప్పుడైతే నార్మల్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి మన మసాలాలు మనం ఏమేమి ఉన్నాయి, ధనియాల పొడి లేదులేండి, మిరియాల పొడి, కారం, ఉప్పు. కాకపోతే నేను ఒక ప్లేట్లో కొంచెం శనగపిండి వేసుకున్నాను. మీరేం శనగపిండి వేసుకోవద్దండి, 2 కార్న్ఫ్లోరే వేసుకోండి. అండ్ కొంచెం ఐస్ వాటర్ తీసుకోండి. నేను ఐస్ వాటర్ పెట్టుకునేది కూడా మర్చిపోయినా, అందుకే ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకున్నాను. చెప్తున్నాను కదా, ఏం లేకపోయినా మనం చెయ్యాలనే ఒక తపన ఉందంటే మనం ఈజీగా కేఎఫ్సీ వాళ్ళ బాబుని చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ఈ ప్రాసెస్ని చేసి చూడండి, ఇంకా మీరు ఎప్పుడు ఇట్లనే చేస్తారు. ఒరిజినల్ కేఎఫ్సీ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అవి యూజ్ చేయరనమాట. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసేసుకోండి. అండ్ తర్వాత మీకు చూపించినట్టు రెండు చోట్ల తీసేసుకోండి. సేమ్ అన్నీ మామూలు కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, మిరియాల పొడి అవే అయినా సరే 2 దాంట్లో తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక దాంట్లో మంచిగా డిప్ చేయండి. అండ్ ఆల్సో దానికి ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అంతా అక్కడే వదిలేసేయండి, లేదంటే ఆయిల్లో అంతా పోయి గలీజ్ అయిపోతుంది. ఆల్సో బాగా అదిమదిమి లోపలంతా నీట్గా చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఐస్ వాటర్లో అయితే మంచిగా ఇట్లా డిప్ చేసేసేయండి. ఒక 1 minute అట్లా, 1 minute కూడా లేదు, జస్ట్ వేసి జస్ట్ ఒక ఉన్నిచ్చి తీసేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ కోటింగ్కి ఇంకొంచెం బాగుంటుందన్నమాట. సో చూడండి, ఇట్లా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు కూడా అంతే, ఎక్కువ దాన్ని అంటించేయకూడదు అనమాట. సో ఇట్లనే అన్ని పీసెస్ని చేసేసేసుకోండి. చూడండి ఎంత సింపుల్ అసలు. లిటరలీ నేను చెప్తున్నాను కదా, మీరు 1000s-2000s వేస్ట్ చేయొద్దండి. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్సే చాలు, ఇంకా మళ్ళీ ఓవర్గా పోయి సూపర్ మార్కెట్కి పోయి అవి ఇవి ఏం తెచ్చుకోపని. మళ్ళీ ఒకవేళ డబ్బులు ఉంటే మీకు అంతా తెచ్చుకోండి, మేమేం చేయలేము. బట్ నేను చెప్తాను, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కేఎఫ్సీ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఉన్న థింగ్స్తోనే ఎట్లా చేసేసుకోవాలో అనేది మాత్రం చూపిస్తున్నాను. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, నచ్చుతాయి. షార్ట్స్ కూడా చాలా అప్లోడే చేస్తున్నాను, ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళంటే మా సిస్టరేలే, ఎవరు కాదు, నీ సబ్స్క్రైబర్స్ ఎంతమందో నీ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి అని నన్ను కామెంట్ చేస్తుంది. సో అందుకే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను కూడా. ఆల్సో
ఇంకా ఓల్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి పోయి చూడండి, మీకు నచ్చుతుంది. ఇంక ఇట్లనే అనమాట అన్ని పీసెస్ని. బేసిక్గా అయితే ఇది మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం చూడ, అది దండి వేసుకుంటారు అంటే కేఎఫ్సి షాప్స్లో వాళ్ళు కూడా. అట్లంతా వేస్ట్, మనం ముందే చెప్తున్నాను కదా, వేస్ట్ చేయకూడదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవాలి మిడిల్ క్లాస్ కేఎఫ్సి అని. అందుకే నేను చాలా తక్కువ తీసుకున్నా, 2 స్పూన్స్. బేసిక్గా అయితే చాలా చాలా పెద్ద పెద్ద బౌల్స్లో తీసుకొని దాన్నంతా తడిపేసి నింపేసి గలీజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో మన దగ్గర లేవు కాబట్టి మనం ఉన్న వాటితో చేసుకోవాలి కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. పొడులు కూడా, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ యూజ్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో అంతా తేమ పడి వాటర్ పడి ఇంకా గలీజ్ అయిపోతుంది, నెక్స్ట్ టైం చేసుకోవడానికి యూజ్ అవ్వదు, వేరే కర్రీ చేసుకోవడానికి కూడా యూజ్ అవ్వదు అనమాట. సో అందుకే నేను ఐడియాతో కొంచెం తక్కువ క్వాంటిటీసే తీసుకున్నాను. ఇంక ఇట్లనే అన్నీ చేసేసేయాలన్నమాట. అనవసరంగా ఇది చేసే ప్రాసెస్ పెడతానంటున్నాను, బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఒక 2-3 అన్నా చూపించాలి కదా మీకు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే గినా మీరు దాన్ని తీసేసే ఇలా పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్ అనేది పాడైపోతుంది. సో కాబట్టి ఇంకా మిగిలినవన్నీ ఇట్లనే చేసేస్తాను. అండ్ ఇంతలోపే ఆయిల్ పెట్టేసుకోవాలా. ఆయిల్ వేడైన తర్వాత మంచిగా మనం ఇంతకుముందు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, అవన్నీ వేసేసేసుకోవాలా. ఇంక మీకు తెలిసిందే కదా, ఇవి మంచిగా వేగాల. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ పెట్టి ఒక 5 మినిట్స్ వేయించండి. అండ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మీడియంలో పెట్టి ముక్క లోపల వరకు సూపర్గా బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసేయాలన్నమాట. అండ్ నేను ముందే రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నన్ను ఇంత భరించి నా సోదనంతా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ ఇప్పుడైతే ఇవి మంచిగా వేగుతున్నాయి చూడండి. రియల్ కేఎఫ్సి కూడా ఇంత టేస్ట్ ఉండిండదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంది, నార్మల్ మనం చికెన్ కర్రీలో వేసుకునేవే, జస్ట్ 1-2 ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంతే. టేస్ట్ మాత్రం హెవెన్ ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ట్రై చేసినారంటే ఇంకా 1000 రూపాయలు 2000 వేస్ట్ చేయరు. కేఎఫ్సీలలో పోయి ఇంట్లోనే చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం సపరేట్ పేరే పెట్టుకుందాం దీనికి, మంచిగా ఫ్రైడ్ చికెన్ అని, మిడిల్ క్లాస్ ఫ్రైడ్ చికెన్ ఎంఎఫ్సి అని పెట్టుకుందాం. అప్పుడు టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది అండ్ మనకు కూడా పేరు వస్తుంది కదా, అందుకే చెప్తాను. అండ్ ఎవరైతే కేఎఫ్సి మీద అంటే కేఎఫ్సీకి చాలామంది ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ నేను కూడాను, మా ఇంట్లో కూడా ఉన్నారు ఫ్యాన్స్. కాకపోతే మనం ప్రతిసారి పోయి తినలేం కదా, తిన్నా కూడా ఎంత మనీ అయిపోతుంది. అండ్ ఇక్కడన్నా ఉంటే ఓకే, కానీ ఇట్లా బెంగళూరు హైదరాబాద్ ఉంటే ఇంకా మనం పోయినామంటే అంతే, మన శాలరీలన్నీ అయిపోతాయి. సో కాబట్టి ఇట్లా చికెన్ తెచ్చుకున్నారంటో, ఇంట్లో 1 కిలో తెచ్చుకున్నారనుకో, ఈజీగా అట్లీస్ట్ అంటే ఒక 20 పీసెస్ వస్తాయి. అంటే 20 పీసెస్ అంటే కేఎఫ్సీలో 200 కేజీ చికెన్ అనుకుందాం, యావరేజ్ 200-250 చూసుకోండి ఎంత తక్కువ. సో కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. కేఎఫ్సీ కాదు, సారీ మర్చిపోయినా, ఇది కేఎఫ్సీ కాదు, ఇది ఎంఎఫ్సి, మిడిల్ క్లాస్ ఫ్రైడ్ చికెన్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. నాకైతే కంపల్సరీ కామెంట్ చేసేయండి ఎట్లా వచ్చిందో టేస్ట్. ఆల్సో ఈజీనే కదా రెసిపీ, ట్రై చేయండి, ఎవరైనా చేయొచ్చు, ప్రాసెస్ ఈజీనే, ఐటమ్స్ కూడా తక్కువే అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి పీస్ ఎంత మంచిగా వేగిందో, ఇంకా కేఎఫ్సీలో అన్న ఇంత మంచి క్రంచీగా మసాలాలు ఉండవు. నేను మంచిగా అట్లే మిరియాల పొడి దట్టించిన పైన కనిపించేస్తుంది. సో కాబట్టి మా ఇంట్లో అయితే చాలాసార్లు, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా ఇంట్లో అయితే మేము ఇట్లనే చేసుకుంటాము. ఎందుకంటే అక్కడ బయట పోయి వేస్ట్ చేయడం కన్నా ఎక్స్ట్రా అంటే ఇట్లా మంచిగా పోయినప్పుడు, చికెన్ షాప్కి పోయినప్పుడు మనకు నచ్చిన షేప్స్లో. యాక్చువల్లీ ఈరోజు ఎక్కువ వింగ్స్ తెచ్చుకున్నాము, ఎందుకంటే వింగ్స్ బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అనేసి. సో కాబట్టి చూడండి, ఇంకా మనం ఇట్లనే మాట్లాడుకుంటూ ఉండగానే చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడైతే దీన్ని మంచిగా తీసేసేసుకుందాము. యాక్చువల్లీ వింగ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దానికి స్కిన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఆల్సో పెద్ద పీసెస్ కన్నా మోస్ట్ ఆఫ్ ది టైం నాకు వింగ్సే ఇష్టం అనమాట. సో అందుకే ఎక్కువ వింగ్స్ అయితే తెప్పించుకున్నాము. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్, ఇంత ఈజీగా కేఎఫ్సి లాంటి చికెన్, అదే ఫ్రైడ్ చికెన్ దొరుకుతా అంటే, ఎందుకంటే మనం థౌజండ్స్ పెట్టడం అక్కడ. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలా.
అండ్ ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అనెక్క అవసరమే లేదు. మీరు ఇంట్లో టేస్ట్ చేసినారంటే, ట్రై చేసినారంటే మీకు డబ్బులు సేవ్ అయితే నాకు అదే చాలు. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అనవసరం. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇంట్లో ట్రై చేయండి. మీకు డబ్బులు సేవ్ అయితే మీరే హ్యాపీ, నేను హ్యాపీ అంతే. మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేకుంటే లేదు. నాకు కంటెంట్ నచ్చితే చేసుకుంటారు, లేకుంటే లేదంతే. సో కాబట్టి నెక్స్ట్ ట్రిప్ అయితే వేసేసుకున్నా అవి తీసేసి. ఇంకా తెలిసిందే కదా, అన్నీ ఉంటాయి. ఇట్లనే మంచిగా ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలా 5 మినిట్స్. అది బాగా కలర్ వచ్చిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని బాగా లోపల వరకు అయితే వేగాలన్నమాట. ఇంకా మొత్తం అన్నీ అట్లనే తీసేసేసుకోవాలా, ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలా. మన ఇష్టం, కేచప్తోనా ఎట్లైనా. అసలు కేచప్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం డిప్ చేసేటప్పుడు కూడా కొంచెం మసాలాలు వేసినామన్నమాట. కారం పొడి, మిరియాల పొడి అవన్నీ జనరల్గా కేఎఫ్సీలో వేయరు. అండ్ మీరు చూడండి, కావాలంటే చప్పగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనం మ్యారినేట్ చేసినాం చూడ, అప్పుడే ఏదైనా వేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ప్లెయిన్ కార్న్ఫ్లోర్లో డిప్ చేసి వేస్తారు. బట్ కానీ నేను కార్న్ఫ్లోర్లో కూడా మసాలాలు వేసినాను కాబట్టి దీనికి కెచప్స్ అవన్నీ ఏం అవసరం లేదు. చూడు, ఫైనలీ అయితే మంచిగా కేఎఫ్సీ లాంటి ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో